తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టుల పర్మిషన్స్ అలాగే నిధుల సాధనతో పాటు పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లారు. పలువురు కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ కాబోతున్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణతో పాటుగా రీజనల్ రింగ్ రోడ్డుపై గడ్కరీతో చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో మరో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, మనోహర్ లాల్ ఖట్టర్ తోనూ సమావేశం కాబోతున్నారు. ప్రాజెక్టులకు పర్మిషన్లు, నిధుల సాధనపై కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ చర్చలు జరపబోతున్నారు. గోదావరి, కృష్ణా బేసిన్లలోని పెండింగ్ ప్రాజెక్టుల క్లియరెన్స్, అలాగే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అంతర్రాష్ట్ర జల వివాదాలపై కేంద్ర పెద్దలతో సీఎం ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. పక్క రాష్ట్రాలు చేపట్టే ప్రాజెక్టులపై అభ్యంతరం తెలిపే ఛాన్స్ ఉంది. అలాగే హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ విస్తరణ అంశంపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టిన సీఎం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పెద్దలను కలిసి మెట్రో ప్రాజెక్టుకు సంబంధించిన కేంద్ర వాటా నిధులు, అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలంటూ కోరబోతున్నారు. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, ఫ్యూచర్ సిటీ మెట్రో రైళ్ల ప్రతిపాదనను కేంద్రం ముందు పెట్టబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో రాజకీయ ప్రాధాన్యత కూడా సంతరించుకుంది. రాష్ట్రంలో చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న పలు కార్పొరేషన్ల నామినేటెడ్ పదవుల భర్తీపై ఏఐసీసీ అగ్రనేతలతో చర్చించే అవకాశం ఉంది. పార్టీ కోసం కష్టపడిన సీనియర్లు, ఇతర ముఖ్య నేతలకు పదవుల కేటాయింపునకు సంబంధించిన తుది జాబితాను అధిష్టానానికి అందజేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, సీఎం పర్యటన ఢిల్లీలో కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోటి సమావేశమైన ఆయన జాతీయ రహదారులకు సంబంధించి ఏదైతే త్రిబులార్ నార్త్ పార్ట్ పనుల ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలపాలంటూ కూడా కేంద్ర మంత్రిని కోరడం జరిగింది. అదేవిధంగా త్రిబులార్ సదరన్ పార్ట్ కు వెంటనే అనుమతులు మంజూరు చేయాలంటూ కూడా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరడం జరిగింది. అక్కడి నుంచి ఇటు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో భేటీ అయ్యారు. ఆదిలాబాదు, మామనూరు విమానాశ్రయాల డిజైన్, వసతుల కల్పన పైన ఇటు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి తోటి చర్చించనున్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ కు, అదే వరంగల్ కు సంబంధించిన అంశం పైన కూడా చర్చించబోతున్నారు. ఆ తర్వాత మరో కేంద్ర మంత్రి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ కానున్నారు. ఇటీవల మెట్రో రైల్ 2వ దశకు సంబంధించి కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించడము, దానికి సంబంధించి ఎస్బీఐని ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన రీడిజైన్స్, అదేవిధంగా ఆ వ్యయానికి సంబంధించిన ఖర్చు అంచనా, ఇతర అంశాల పైన కూడా ఈ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తోటి చర్చించబోతున్నారు. మరి ఈ రోజంతా కూడా ఈ కేంద్ర మంత్రులతోటి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాజెక్టుల పర్మిషన్స్, అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపైన కూడా వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతూ ఆ కేంద్ర మంత్రులను వినతి పత్రాలు అయితే ఇస్తున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా ఇటీవల ఈ త్రిబులార్ తో పాటు మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు, వీటన్నిటికి సంబంధించిన నిధులు, ఇతర అంశాలపైన కేంద్ర మంత్రులతో చర్చిస్తున్నారు. ఆ తర్వాత ఇటు కాంగ్రెస్ పెద్దల అపాయింట్మెంట్లు కూడా కోరడం జరిగింది. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఆలస్యం అవుతూ ఉండడము, పార్టీలో సుదీర్ఘంగా పార్టీ విజయాన్ని కృషి చేస్తూ పార్టీని నమ్ముకొని ఉన్న వ్యక్తులకు సంబంధించి నామినేటెడ్ పోస్టుల భర్తీలో వారికి నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశం పైన కూడా కాంగ్రెస్ పెద్దలతోటి చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. మాధవి, థ్యాంక్ యూ గోపి.